భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం దిశగా అడుగులు వేస్తోందా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పుకోవాలి. అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా గట్లే అనిపించింది, మనం గట్లే చెప్పినాం. అయితే ఈసారైనా వచ్చే ఎన్నికలలోనైనా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి పోతుందా అంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటుంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు హఠాత్తుగా అధ్యక్షుని మార్చడం, పోతే మార్చిరు ఒక మాస్ లీడర్కో అడ్మినిస్ట్రేషన్ చేసిన లీడర్కో చాలామంది ఊహించినటువంటి లీడర్ కాకుండా వేరే వ్యక్తికి అధ్యక్ష పదవి అనేది అప్పచెప్పారు. దాంతో ఆ కన్ఫ్యూజన్, ఆ గందరగోళంతో భారతీయ జనతా పార్టీకి చాలామంది నాయకులు జాయిన్ కావడానికి అయితే ఆలోచించారు. ఇక ఆ తర్వాత ఇప్పుడు మారుతున్న క్రమంలో బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేసిన భారతీయ జనతా పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ రీసెంట్గా జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికలలో విజయంతో మళ్ళీ ప్రాణం పోసుకుంది భారతీయ జనతా పార్టీ. భారత రాష్ట్ర సమితి కిందికి పోవడం, భారతీయ జనతా పార్టీ పైకి రావడం అనేది స్టార్ట్ అయిపోయింది. సో భారత రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం మేమే, కాంగ్రెస్ కూడా ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకునే ప్రయత్నం అయితే భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తారు. సో ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు నియమించబోతున్నారని చెప్పేసి ఒక ప్రశ్న అయితే అందరి నోళ్ళలో నానుతోంది. దాని మీదనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఓవైపు ఈటల రాజేందర్ అని, బండి సంజయ్కే మళ్ళిస్తారని, ధర్మపురి అరవింద్ గట్టిగా ప్రయత్నం చేస్తున్నారని, రఘునందన్ రావుకి ఏం తక్కువ అని, ఇట్లా రకరకాల చర్చలు అయితే కొనసాగుతున్నాయి. కానీ చాలా వరకు అయితే మనం చేసిన ప్రిడిక్షన్లో పబ్లిక్ చెప్తున్న విషయాల్లో అయితే బండి సంజయ్ మాస్ లీడర్ ఓకే, దాంట్లో నో ఇష్యూస్. అయితే ఈటల రాజేందర్ వరకు వచ్చేసరికి మంత్రివర్గంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది, రాష్ట్రంలో పరిస్థితుల మీద బాగా పట్టున్న నాయకుడు, ఆఫ్టర్ కేసీఆర్ తర్వాత అంతటి గుర్తింపు కలిగినటువంటి నాయకుడు, రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా కూడా గుర్తుపడతారు. ఆయనే మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది, ఆర్థిక శాఖ మంత్రిగా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం. సో తెలంగాణ రాష్ట్ర స్థితిగతుల మీద అవగాహన ఉన్నటువంటి నాయకుడు, అడ్మినిస్ట్రేషన్ తెలిసిన నాయకుడు కాబట్టి ఆయనకిస్తేనే బాగుంటుందనే చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తూ వస్తుంది. అయితే చివరి క్షణంలో కుటుంబ సమేతంగా వెళ్ళి ప్రధానిని కలిసిన ఎంపీ ఈటెల అనే ఒక వార్త ఇప్పుడు మళ్ళీ కుదిపేస్తోంది. ఎందుకంటే ఇక ఈటెలకు రాష్ట్ర అధ్యక్ష పదవి దాదాపు కన్ఫర్మ్ అయిపోయిందా అనే ఒక చర్చ నడుస్తుంది. కన్ఫర్మ్ అయింది కాబట్టి ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం కోసమే ప్రధాని నరేంద్ర మోడీని కలిసినట్టుగానైతే వార్తలు గుప్పమంటున్నాయి. దానికి సంబంధించిన వార్త చూద్దాం. ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ కీలక నేత, భారతీయ జనతా పార్టీ కీలక నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. సోమవారం ఢిల్లీలో ఆయన నివాసంలో కుటుంబ సమేతంగా వెళ్ళి కలిశారు. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ రాజకీయ వర్గాల్లో వైరల్గా మారింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల పేరు ఖరారు అయినట్లుగా వార్తలు అయితే విస్తృతమయ్యాయి. అందుకే అధిష్టానం పెద్దల ఆశీర్వాదం కోసం వెళ్లారని చర్చించుకుంటున్నారు. కాగా ఈ పోస్ట్ కోసం ధర్మపురి అరవింద్, మాధవనేని రఘునందన్ రావుతో పాటు పలువురు నాయకులు ప్రయత్నాలు చేయగా అధిష్టానం మాత్రం ఈటల వైపే మొగ్గు చూపిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈటలకి ఇస్తే బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని బీజేపీ అగ్ర నాయకులు భావిస్తున్నట్టు సమాచారం. బీసీలో ఉన్నటువంటి బలమైన సామాజిక వర్గం, ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు, అట్లాగే బీసీ వాదన గట్టిగా తెలంగాణ రాష్ట్రంలో వినబడుతున్న నేపథ్యంలో, బీసీ గాలి నడుస్తున్న నేపథ్యంలో ఓవైపు బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తూ భారతీయ జనతా పార్టీ వచ్చింది. ఆ నినాదం, ఆ వాదం ఓవైపు బీసీ క్యాండిడేట్, మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఒక బీసీ అభ్యర్థి డైరెక్ట్గా రంగంలో దిగినా కూడా రెడ్డి క్యాండిడేట్ అయినటువంటి ఎమ్మెల్సీకి వీళ్ళు ముఖ్యమంత్రినే చేస్తా అంటారు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నమ్మి ఓట్లేసిన పరిస్థితి ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం అయితే కనబడుతోంది. ఆ దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులేసినట్టు కనబడుతోంది. మరోవైపు వరుస విజయాలతో దూసుకుపోతున్న బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నట్లయితే తెలుస్తోంది. ఇటీవల తెలంగాణలో జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండింటినీ బీజేపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మల్క కుమరయ్య, అంజిరెడ్డి ఎమ్మెల్సీలుగా అయితే గెలుపొందారు. మొత్తంగా ఇక్కడ ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి రాబోతుందా, మరి అవే సంకేతాలు అయితే వినబడుతున్నాయి. సో చాలా వరకు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.